అసలు యావత్ సృష్టి ఇవాళ జాగృతమై ఒక మంచి బాటలో వెళ్ళగలిగి సనాతన ధర్మం ఇవాళ తలెత్తుకుని నిలబడగలిగిందంటే దానికి నిజమైనటువంటి ప్రేరణ ఆ మహానుభావులైన వివేకానంద స్వామియే. దేశాంతరాలలో ఖండాంతరాలలో హిందూ ధర్మం పట్ల భారతీయత పట్ల ఆయన వేసినటువంటి ముద్ర ఇక ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ వేయలేరండి. మహానుభావులైన ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ సంస్కారం అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తల్లి భువనేశ్వరీ దేవి నన్ను ఇంత గొప్పగా సంస్కరించింది, నా గురువు రామకృష్ణ పరమహంస యొక్క అనుగ్రహం చేత నేను ఇన్ని సాధించానని చెప్పాడు. ఆయన జీవించి ఉన్నది ఎన్నాళ్ళు తెలుసా అండి? కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. కానీ 32 కాదు, 32,000 సంవత్సరాలైనా సరే కానీ తరగని కీర్తిని యశస్సుని ఆయన పొందాడంటే తల్లి గురువు ఆయన జీవితంలో అంత గొప్ప స్థానాన్ని, అంత సంస్కారాన్ని, అంత వివేకాన్ని ఆయనకు అందించారని చెప్పారు. మీకు అర్థమవుతుందా? గురుస్థానం అంటే ఎంత గొప్పదో, ఆ మొదటి గురువు అయిన తల్లికి ఎంత గౌరవం ఇవ్వాలో, మీరు అమ్మని అమ్మా అని పిలవడంలో ఎంత సంస్కారం ఉందో, ఎంత చదువుకున్నా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మని అమ్మా అని మాత్రమే పిలండి. ఎందుకో తెలుసా? అమ్మా అని మీరు పిలిస్తే అమ్మకి ఆయుష్ పెరుగుతుంది, ఇంకా 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 జీవించగలుగుతుంది.